అశ్విన్ అన్న అలా మొదలైన కథ ఇలా ముగిసింది. టీమిండియన్ లెజెండరీ స్పిన్నర్ అండ్ అనిల్ కుంబ్లే వారసత్వాన్ని హర్భజన్ సింగ్ అందుకున్నాడు. హర్భజన్ వారసత్వాన్ని ఎవరు అందుకుంటారు అన్న సమయంలో అశ్విన్ అన్న వచ్చాడు. ఎంతో మంది స్పిన్నర్లను చూసాంలే నువ్వెంత అన్నారు. కానీ కట్ చేస్తే 287 మ్యాచెస్, 765 వికెట్స్, 37 5 వికెట్స్ హాల్, 11 మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డ్స్. టీమిండియా తరపున ఫాస్టెస్ట్ 100 వికెట్స్, ఫాస్టెస్ట్ 200 వికెట్స్, ఫాస్టెస్ట్ 300 వికెట్స్, ఫాస్టెస్ట్ 400 వికెట్స్, ఫాస్టెస్ట్ 500 వికెట్స్. ఇలా చెప్పుకుంటూ పోతే తన బౌలింగ్ మాయాజాలంతో క్యారమ్ బాల్ ఇన్వెంట్ చేసి ప్రపంచానికి పరిచయం చేశాడు. తన బౌలింగ్ లోనే కాదు బ్యాటింగ్ లో కూడా 6 సెంచరీలు కొట్టి అందరినీ అబ్బురుపరిచారు. 2011 నుంచి 2020 ఐసీసీ టెస్ట్ క్రికెటర్ ఆఫ్ ది డెకెడ్ అనే అవార్డు అశ్విన్ కి ఇచ్చిందంటే అశ్విన్ ఏ స్థాయిలో రికార్డులు బద్దలు కొట్టాడో అర్థం చేసుకోండి. అండ్ ఫైనలీ ద గ్రేట్ ఇండియన్ లెజెండరీ స్పిన్నర్ టీమిండియా ఆల్ ఫార్మాట్స్ నుంచి తప్పుకొని రిటైర్మెంట్ ప్రకటించారు. 14 సంవత్సరాల పాటు టీమిండియాకి సేవలు అందించిన అశ్విన్ కు మనందరం ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే.